నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర మంత్రులు. ప్లాంట్ స్థితిగతులపై యాజమాన్యంతో సమీక్షకు అవకాశం. రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా పౌర సేవలు లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి లోకేష్. ఏలూరు జిల్లా మఠంగూడెంలో భార్య హత్య. కుటుంబ కలహాలతో కత్తితో పొడిచి చంపిన భర్త. రాజ్ఘాట్ వద్ద గాంధీకి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు. మహాత్ముడి బోధనలు అనుసరణీయమన్న సీఎం చంద్రబాబు. అమెరికాలో గాల్లో ఢీకొని నదిలో కూలిన లోహ విహంగాలు. 64 మంది పౌరుల కోసం ముమ్మరంగా సహాయక చర్యలు. విమానాశ్రయంలో కుమారస్వామికి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కుమారస్వామి అక్కడి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కు బయలుదేరారు. గాజువాక సెంటర్, కూర్మన్నపాలెం, స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ మీదుగా ర్యాలీ సాగింది. తెలుగు తల్లి విగ్రహం వరకు కుమారస్వామికి అడుగడుగునా బీజేపీ శ్రేణులు స్వాగతం పలికాయి. విశాఖలో కేంద్ర మంత్రుల పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు పవిత్ర. కేంద్ర మంత్రి కుమారస్వామి అలాగే సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మలు ఇద్దరు కూడాను ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ని సందర్శించేందుకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని స్టీల్ ప్లాంట్కి ప్రకటించిన తర్వాత కేంద్ర మంత్రి కుమారస్వామి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం ఈ పర్యటన మొత్తం అంతా కూడాను ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి ఈ మొత్తాన్ని వెచ్చించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ రూపంలో దీన్ని ఇస్తున్నట్లుగానేమో ప్రకటించారు. దీని విధానాలు వాటన్నిటినీ కూడాను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు మంత్రిత్వ శాఖ నిర్దేశాలని ఇప్పటికే పంపింది. అయితే ఇవి ఏ రకంగా అమలు చేయాలి, దాన్ని ఏ రకంగా కార్మిక వర్గాలు అలాగే యాజమాన్యం, ప్రధానంగా ఉక్కు యాజమాన్యం, ఉక్కు ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన యాజమాన్యం మొత్తం ఏ రకంగా ఈ మొత్తాన్ని వినియోగించాలి, ఉన్న ప్రణాళికలు, ఆ ప్రణాళికల ప్రకారం స్టీల్ ప్లాంట్ని తిరిగి 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో లాభాల పాట పట్టించే విధంగా ప్రణాళికలు ఏ రకంగా సిద్ధం చేసుకోవాలి, ఈ అన్ని అంశాలని వీటన్నిటికీ కూడాను మార్గనిర్దేశనం చేసేందుకే ఉక్కు మంత్రి కుమారస్వామి విశాఖపట్నం రావడం జరిగింది. ఈ ఉదయం విశాఖ విమానాశ్రయంలోని ఆయన రాగానే కూటమి పార్టీల నేతలు అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వీరంతా కూడాను, ఎంపీలు శ్రీభరత్ అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వీరంతా కూడాను వారికి స్వాగతం పలకడం జరిగింది. అక్కడి నుండి నేరుగా విమానాశ్రయం నుంచి నేరుగా
స్టీల్ ప్లాంట్ వరకు కూడాను ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలోనేమో అడుగడుగున ప్రధాన కూడలిలో ఎయిర్పోర్ట్ తర్వాత BHPV కూడలి, అలాగే గాజువాక కూడలి, కూర్మనపాలెం కూడలి, అలాగే తెలుగు తల్లి విగ్రహం అంటే స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద కూడాను ఆయనకి భారీ స్వాగతం లభించింది. అలాగే ప్రధానంగా ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆంధ్రుల ఆత్మ బలిదానాలతో ఏర్పాటైన ఈ స్టీల్ ప్లాంట్ని గతంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కేంద్ర మంత్రి కుమారస్వామి సందర్శించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రైవేటీకరణకు సంబంధించి జరుగుతున్న యత్నాల్ని వాటన్నిటినీ నేను నివేదిస్తాను, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి దీనికి సానుకూల నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన చెప్పి వెళ్ళారు. చెప్పిన తర్వాత జనవరి నెలలో 17వ తారీఖున దీనికి సంబంధించి ఈ ప్లాంట్కి సంబంధించి ఖచ్చితమైన ప్యాకేజీ, ఆర్థిక ప్యాకేజీ రూపకల్పన, ఆ ప్యాకేజీని ఇవ్వడంలోని ఆ ప్యాకేజీని ప్రకటించి దాన్ని అమలుకి ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ఆ ఉక్కు కార్మిక వర్గాలు ఏ రకంగా దీనికి దోహదపడాలి అంటే అటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతోనూ ఇటు కార్మిక వర్గాలతో కూడా వేరువేరుగా ఉక్కు మంత్రి భేటీ అవుతారు. ఇప్పుడు ప్రస్తుతం హిల్ టాప్ గెస్ట్ హౌస్ దగ్గర ఆయన ఉన్నారు. అది అయిన తర్వాత అక్కడి నుంచి ఆయన నేరుగా స్టీల్ ప్లాంట్ సందర్శనకు వెళ్తారు. సందర్శించిన తర్వాత ఈ యాజమాన్యంతో అలాగే సిబ్బందితోటినేమో వేరువేరుగా భేటీ అయిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ ఢిల్లీ ప్రయాణం అవుతారు. ఈ సాయంత్రం మళ్ళీ ఢిల్లీ ప్రయాణం జరుగుతారు. ఆ తర్వాత వీటన్నిటిని అంటే స్టీల్ ప్లాంట్ ఏం చేయబోతోంది ఇవన్నీ సాయంత్రం 4 గంటలకి మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. కేవలం సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. ధన్యవాదాలు కూర్మరాజు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మహాత్ముడికి ప్రముఖులు, ప్రజలు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజ్ఘాట్ కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అక్కడ సర్వధర్మ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు కూడా రాజ్ఘాట్ లో గాంధీ మహాత్మునికి నివాళులు అర్పించారు. బాపూజీ ఆదర్శాలు అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రేరణగా నిలుస్తాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని పోస్టు చేశారు. దేశం కోసం అమరవీరులైన వారందరికీ నివాళులు అర్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎంపీలు రాజ్ఘాట్లోని గాంధీ మెమోరియల్ వద్ద మహాత్మునికి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. అహింసను పరమధర్మంగా చెప్పిన మహాత్ముడు ప్రాతస్మరణీయుడన్నారు. ఆయన బోధనలు నేటికీ అనుసరణీయమన్నారు. జాతిపితకు మరొకసారి నివాళి అంటూ ఎక్స్లో చంద్రబాబు పోస్ట్ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. సత్యం, అహింస ఆయుధాలుగా జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని మంత్రి లోకేష్ అన్నారు. అహింస అనే ఆయుధంతో సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దాస్య శృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరన్నారు. నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపారన్నారు. దేశానికి స్వాతంత్ర్య ఫలాలు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేద్దామని ఎక్స్ వేదికగా లోకేష్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడుతున్నారు. మంగళగిరి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంత స్ప్లిట్ పర్సనాలిటీని చూడటం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఖచ్చితంగా మీ మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి ముందుకొస్తుంది. మీ అవినీతి చిట్టా అంతా బయట పెడతాం. మిమ్మల్ని మీ పక్కనున్న తంబలపల్లి ఎమ్మెల్యేగా అంతకుముందున్న మీ తమ్ముళ్ళు, మీ కొడుకులు ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా మీరందరూ ఈ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సొమ్ము మరి తినేసి దేనికి చలనం లేకుండా తయారయ్యారు అని అంటే ఖచ్చితంగా మీ సంగతి ఈ ప్రభుత్వం తేలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అమెరికాలోని ఆర్లింగ్టన్ విమానాశ్రయంలో గాలిలో హెలికాప్టర్ విమానం ఢీకొని నదిలో కూలిన ఘటనలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అగ్నిమాపక విపత్తు నిర్వహణ పోలీసులకు చెందిన 300 మంది పోటోమాక్ నదిలో గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయ చర్యలకు మరికొన్ని గంటలు పడుతుందని వివరించారు. సైన్యానికి చెందిన హెలికాప్టర్ అమెరికా ఎయిర్లైన్స్ విమానాన్ని గాలిలోనే ఢీకొట్టింది. విమానం రన్వేను సమీపించిన సమయంలో ఈ ఘటన జరిగింది. సిబ్బంది సహా విమానంలో 64 మంది ప్రయాణికుల భవితవ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ సమీపంలో ఉన్న రొనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయంలో సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ గాలిలో ఉండగానే అమెరికా ఎయిర్లైన్స్ కు చెందిన ప్రయాణికుల విమానాన్ని ఢీకొట్టింది. రెండూ ఢీకొట్టుకోగానే భారీ శబ్దంతో పెద్ద పేలుడు జరిగినట్లు సమాచారం. ఆకాశంలో అగ్నిగోళంగా కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం, హెలికాప్టర్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రయాణికుల విమానం 2 ముక్కలుగా విరిగిపోయి కూలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హెలికాప్టర్ తలకిందులుగా పడినట్లు తెలిపారు. బ్లాక్ హాక్ హెలికాప్టర్ వర్జీనియాలో ఫోర్ట్ బెల్వోయి స్థావరం నుంచి సైనికులతో వస్తున్నట్లు గుర్తించారు. విమానంలో 4 సిబ్బంది, 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8:30 నుంచి 9 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. పిఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిన ప్రయాణికుల విమానం కాన్సాస్లోని విస్టా నుంచి వాషింగ్టన్ బయలుదేరింది. రీగన్ ఎయిర్పోర్ట్లో దిగేందుకు విమానం రన్వేను సమీపించిన సమయంలో సైన్యానికి చెందిన సికోర్ SkyH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొట్టింది. వెంటనే పెద్ద శబ్దం వినిపించింది. ఘటన జరిగిన సమయంలో విమానాశ్రయం ట్రాఫిక్ కంట్రోల్ టవర్లో ఉన్న సిబ్బంది హెలికాప్టర్ను అప్రమత్తం చేసిన ఆడియో వినిపించింది. ప్రయాణికుల విమానం వస్తోంది గమనించారని హెలికాప్టర్ పైలట్ ను అడిగినట్లు ఆ ఆడియోలో ఉంది. క్షణాల్లోనే 2 ఢీకొట్టుకున్నాయి. విమానం కూలటంతో రీగన్ ఎయిర్పోర్ట్ ను మూసివేశారు. అక్కడికి రావాల్సిన విమానాలను మరో చోటికి మళ్లించారు. Metro rescue going south towards Reagan. Reagan is directly here. A Black Hawk and a regional jet landing from Wichita, Kansas collided. Ended up in the water. Very cold out there. To brief you on the very tragic ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర సహాయ ఏజెన్సీల సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ బోట్లను రంగంలోకి దించారు. ప్రయాణికుల కోసం నదిలో 300 మంది సిబ్బంది గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి 9 గంటలకు విమానాన్ని నదిలో గుర్తించినట్లు వివరించారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయ చర్యలు పూర్తయ్యేందుకు మరికొన్ని గంటలు పడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. విమానం, హెలికాప్టర్ కూలిపోయిన పోటోమాక్ నదిలో ఉష్ణోగ్రతలు -1 నుంచి -2 డిగ్రీల వరకు ఉండొచ్చని అమెరికా వాతావరణ విభాగం చెబుతోంది. అంత చల్లటి నీటిలో బాధితులు కోల్డ్ షాక్ గురికావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఊపిరాడకపోవటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి పరిస్థితి తలెత్తొచ్చని భావిస్తున్నారు. అధిక సమయం నీటిలో ఉంటే హైపోథెర్మియా అనే పరిస్థితికి గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. అటువంటి వాతావరణంలో గాయపడిన వ్యక్తులు 30 నుంచి 90 నిమిషాలు మాత్రమే బతికే అవకాశం ఉన్నట్లు అమెరికా వాతావరణ విభాగం వెల్లడించింది. సహాయ చర్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. విమానం సరైన దిశలోనే విమానాశ్రయానికి వచ్చిందన్న ట్రంప్ హెలికాప్టర్ నేరుగా విమానం పైకి దూసుకెళ్లిందని అన్నారు. ఆకాశం నిర్మలంగానే ఉంది. విమానం లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ హెలికాప్టర్ ఎందుకు పైకో కిందకో వెళ్లలేదని ట్రంప్ ఎక్స్లో ప్రశ్నించారు. విమానాశ్రయం కంట్రోల్ టవర్ సిబ్బంది మీకు విమానం కనిపిస్తుందా అని హెలికాప్టర్ పైలట్ ను అడిగే బదులు ఏం చేయాలో ఎందుకు చెప్పలేదని ట్రంప్ ప్రశ్నించారు. ఇది మంచిది కాదని, నివారించదగిన ప్రమాదంలాగే కనిపిస్తుందని ఎక్స్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎక్స్లో స్పందించారు. ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. తొలి దశలో 161 సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ పౌర సేవలను ఐటీ శాఖ మంత్రి లోకేష్ కాసేపట్లో ప్రారంభించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, వాట్సాప్ పాలన ద్వారా ఏ సేవలు అందుబాటులోకి రానున్నాయి? పవిత్ర మరి కాసేపట్లోనే ఐటీ శాఖ మంత్రి ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఏదైతే వాట్సాప్ పరిపాలనకు సంబంధించి ఒక నెంబర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా మొత్తంగా 161 రకాల ప్రభుత్వ సేవలు అనేది అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన. తర్వాత రానున్న రోజుల్లో ఈ సేవలను మరింతగా పెంచే దిశగా కూడా ముందుకెళ్తుంది. తొలి దశ కింద ఈ 121 సేవలను అనేది తీసుకురావాలనుకుంటున్నారు. అయితే ప్రారంభం కాబట్టి కొన్ని ప్రయోగాలు చేసి దాని తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ అనుగుణంగా దాంట్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. ప్రధానంగా చూస్తే ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ అనేది నిత్యావసరం కావడంతో అలాగే వాట్సాప్ కూడా ఎక్కువ మంది వినియోగదారులు ఉండటంతో వాట్సాప్ ద్వారా ఎలాంటి సేవలైనా, ఉదాహరణకి ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, లేదా ఎక్కడికైనా దేవాలయాల సందర్శనకి వెళ్ళి అక్కడ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, లేకపోతే ఈ రెవెన్యూకి సంబంధించి ఎవరికైనా బర్త్ సర్టిఫికేట్ లేదా డెత్ సర్టిఫికేట్ లేదా ఇతర రెవెన్యూ సేవలకు సంబంధించిన సమాచారం కావాలన్నా, దీనికి సంబంధించిన అన్ని వాట్సాప్ ద్వారా ఇచ్చే వెసులుబాటు ప్రభుత్వం కల్పించనుంది. ప్రధానంగా ఇందులో వాళ్ళు అడిగిన డేటాకి ఒక హాయ్ అని మెసేజ్, వాళ్ళు ఇచ్చే నెంబర్ కి ఒక హాయ్ అని మెసేజ్ పెడితే తద్వారా అది కొన్ని ఆప్షన్స్ అనేది ఆ నెంబర్ ద్వారా రావడం జరుగుతుంది. ఏదైతే ఎలాంటి సేవలు ఎంచుకోగలుగుతారు ఏంటి అన్నది ఒక సందేశం అనేది వస్తుంది. దాంట్లో పౌరులకు కావాల్సిన సేవల్లోకి సంబంధించిన ఆప్షన్స్, కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఆర్టీసీ సేవలు, లేకపోతే దేవాలయాలకు సంబంధించిన ప్రముఖ దేవాలయాల సందర్శనకు వెళ్లాలనుకుంటే అక్కడ దర్శన టికెట్లు కానీ, అలాగే CMRF కు సంబంధించి ఇచ్చిన దరఖాస్తుల స్టేటస్, లేకపోతే పెండింగ్ బిల్లులు కానీ, లేకపోతే ఇతరత్ర రెవెన్యూ సేవలకు సంబంధించిన కానీ సమాచారం ఉంటుంది. అక్కడ ప్రశ్నలు సమాధానాలకు అనుగుణంగా కొద్దిసేపు ఆ కాన్వర్సేషన్ అనేది ఈ వాట్సాప్ పేజీలో జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ గా వారు అనుకున్నది నెరవేర్చుకోవడానికి ఈ సౌకర్యాన్ని తీసుకొస్తున్నారు. ఇందులో ప్రధానంగా అంటే కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒక ఫోన్ సాయంతోనే ఒక అరగంట సేపు ఫోన్ లో వెచ్చించి కావాల్సిన సేవ దక్కించుకునేలాగా పౌరులకి వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకున్నారు. దేశంలోనే ప్రప్రథమంగా దీన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. తొలి దశ కింద 161 సేవలు తీసుకొచ్చి ఆ తర్వాత మరిన్ని సేవల్ని దీనికి అనుసంధానించే దిశగా కసరత్తు జరుగుతుంది. మరి కాసేపట్లోనే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దీన్ని లాంఛనంగా ప్రారంభించుకున్నారు. ధన్యవాదాలు కృష్ణ. కాకినాడ జిల్లా తుని పురపాలక వైస్ చైర్మన్ పదవి కాపాడుకోవడానికి వైసీపీ ఎత్తులు వేస్తోంది. ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లిలో క్యాంపు రాజకీయం ప్రారంభించింది. తుని పురపాలక వైస్ చైర్మన్ ఎన్నిక ఫిబ్రవరి 3న జరగనుంది. తమ పట్టు నిలబెట్టుకోవాలని వైసీపీ ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో అన్ని చోట్ల వైసీపీ కౌన్సిలర్లు విజయం సాధించారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పలువురు కూటమి వైపు ఆకర్షితులవుతున్నారు. అప్పటి నుంచి కౌన్సిల్లో అసమ్మతి స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏడాది నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. అప్పటి నుంచి ఒక కౌన్సిలర్ అనధికారికంగానే వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎన్నిక దాదాపు ఖరారైన సమయంలో మరో సభ్యుడు రెబల్ గా తెరపైకి రావడంతో వైసీపీ అధిష్టానం తక్షణ చర్యలు తీసుకుని ప్రత్యేక వాహనాల్లో మెజారిటీ కౌన్సిలర్లను కుటుంబ సమేతంగా మారేడుమిల్లి క్యాంపులకు తరలించినట్లు తెలుస్తోంది. 4 రోజుల పాటు వారు అక్కడే ఉండి ఎన్నికల సమయానికి నేరుగా తిరిగి వచ్చేలా ప్రణాళిక చేసినట్లు సమాచారం. క్యాంపులో ఉన్న సభ్యులు ఎవరి ఫోన్లు ఎత్తకుండా, ఏ విధమైన ఫోటోలు వీడియోలు తీయకుండా జాగ్రత్త పాటిస్తున్నారు. సుమారు 20 మంది కౌన్సిలర్లు కుటుంబ సమేతంగా అక్కడ ఉన్నట్లు సమాచారం. కొందరు సభ్యులు వెళ్లకుండా పట్టణంలో ఉండిపోగా వారికి పలువురు నాయకులు ఫోన్లు చేసి రావాలని కోరుతున్నారని సమాచారం. అనంతపురం జిల్లా బిడపనకల్లు మండలం డోనేకల్లులో విషాదం నెలకొంది. బస్సు దిగుతూ బాలుడు జారిపడి మృతి చెందాడు. డోనేకల్లుకు చెందిన బసవరాజు, నీలమ్మ దంపతుల కుమారుడు హేమంత్ గడేకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల నుంచి ఇంటికి ఆర్టీసీ బస్సులో వెళ్లాడు. గ్రామంలో నెమ్మదిగా వెళ్తున్న బస్సు నుంచి కిందకు దిగుతూ జారిపడ్డాడు. ఆ సమయంలో బస్సు చక్రం శరీరం మీదకు ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ బస్సులో కండక్టర్తో పాటు డోర్ లేకపోవటమే ప్రమాదానికి కారణమని విద్యార్థి బంధువులు ఆరోపించారు.
పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబుల దేవర చెరువు, కొత్త చెరువు మండలాల్లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్లు తొలగించి దుకాణాల్లో చోరీ చేశారు. కొత్త చెరువు బుక్కపట్నం ప్రధాన రహదారిలో పక్కనున్న 2 దుకాణాల్లో దుండగులు దొంగతనం చేశారు. ఒక దుకాణంలో విలువైన సిగరెట్ ప్యాకెట్ బండిల్స్, 30,000 నగదు, మరో దుకాణంలో 1,50,000 నగదును ఎత్తుకెళ్లారు. ఓబుల దేవర చెరువులో ఓ దుకాణంలో 30,000 రూపాయలు చోరీ చేశారు. నిందితులు చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. 4 దుండగులు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన ఓ వ్యక్తిని 12 ఏళ్ల తర్వాత కృష్ణా జిల్లా నాగాయలంక పోలీసులు అతని కుటుంబం వద్దకు చేర్చారు. 2013లో నాగాయలంక మండలం నాచుగుంట గ్రామ పరిసర ప్రాంతాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగటాన్ని గుర్తించిన వీఆర్ఓ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణలో అతడు బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి అని, దేశంలోకి అక్రమంగా చొరబడినట్లు నిర్ధారించిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు అతడిని నాగాయలంక పోలీస్ స్టేషన్ కు పంపారు. సుమారు 10 ఏళ్లుగా అక్కడే ఉంటున్న అతడి బాగోగులను పోలీసులే చూసుకుంటూ వారి కుటుంబ సభ్యుల సమాచారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నాగాయలంక ఎస్ఐ రాజేష్ విశ్వాస వివరాలను ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేశారు. విశ్వాస ఫోటోను గుర్తించిన సదరు కుటుంబీకులు నాగాయలంక పోలీసులను సంప్రదించి తమ దేశానికి పంపడానికి ప్రయత్నాలు చేయాలని కోరారు. ఎట్టకేలకు సంబంధిత అనుమతి పత్రాలు మంజూరు కావడంతో బంగ్లాదేశ్ బోర్డర్ కోస్ట్ గార్డు నుంచి పిలుపు వచ్చింది. దీంతో సదరు బంగ్లాదేశ్ వ్యక్తిని హరిదాస్పూర్ చెక్పోస్ట్ వద్ద పశ్చిమ బెంగాల్ అధికారులకు అప్పగించినట్లు నాగాయలంక పోలీసులు తెలిపారు. పార్లమెంటు ముందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్ రానుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడుగు తెలుసుకుందాం. అరుణ్, వక్ఫ్ చట్ట సవరణ బిల్ పై ఎలా ముందుకెళ్లనున్నారు? గతంలో జేపీసీ ఏర్పాటు చేసిన నివేదికను అందించారా? వక్ఫ్ చట్ట సవరణకు సంబంధించినటువంటి కీలకమైన 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఈసారి పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతుంది. ఇప్పటికే ఈ బిల్లుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంట్ లో చర్చకు వచ్చినప్పుడు, గతంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు వచ్చినటువంటి డిమాండ్లు, ప్రతిపక్షం నుంచి వచ్చినటువంటి ఆరోపణలు, వీటన్నిటి నేపథ్యంలో వక్ఫ్ చట్ట సవరణపై కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటైన 3వ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది. దానిపైన పూర్తి స్థాయిలో చర్చించినటువంటి జేపీసీ 14 సవరణలతో కూడినటువంటి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఈ రోజు అందుకు సంబంధించినటువంటి నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు జేపీసీ చైర్మన్ జగదాంబికాపాల్ ఈ రోజు అందజేశారు. ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. అఖిలపక్ష భేటీకి లో ఇచ్చినటువంటి 16 బిల్లుల జాబితాలో వక్ఫ్ చట్ట సవరణానికి సంబంధించినటువంటి 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నట్లుగా విపక్షాలకు, అఖిల పక్షానికి అందరికీ ఇచ్చినటువంటి జాబితాలో పొందుపరిచింది. ఆ నేపథ్యంలోనే ఈ పార్లమెంట్ సమావేశాలు అంటే రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ చట్ట సవరణకు సంబంధించినటువంటి 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి వాటిని చట్ట రూపంలో వాటన్నిటిని అమల్లోకి తీసుకురావాలనేటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగానే నివేదికను కూడా ఇప్పటికే అందించారు కాబట్టి తదుపరి బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ధన్యవాదాలు అరుణ్. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర పండుగగా తొలిసారి నిర్వహిస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక శాసనసభ్యుడు గొండు శంకర్ చెబుతున్నారు. మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మరో 2 రోజుల్లో అరసవెల్లి రథసప్తమి వేడుకలు
ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్థానిక జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పెద్ద క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. 2 కిలోమీటర్ల మేర ఈ క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి ఇక్కడ అభివృద్ధి చర్యలు అయితే చేపడుతున్నారు. మనతో మాట్లాడేందుకు స్థానిక శాసనసభ్యుడు గుణశంకర్ ఉన్నారు. సార్, ఏం చెప్తారు? వందలాది మంది భక్తులు ఇక్కడికి రావడం అనేది ఆనవాయితీ. దీనికి సరైన వసతులు లేక ఎప్పటి నుండో ఇంత ప్రాముఖ్యం కలిగినటువంటి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఇలా ఉండిపోయిందని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అడిగిన వెంటనే దీన్ని స్టేట్ ఫెస్టివల్గా చేసి దీన్ని 3 రోజులు ఉత్సవాలు చేయమని జీవో జారీ చేయడం జరిగింది. దానికి తగ్గ ఏర్పాట్లు గత నెల రోజులుగా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు కానీ, రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు కానీ, అలాగే కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారు అందరూ కలిసి భక్తులకి వీలైనంత దగ్గరకు తీసుకెళ్లి ఎక్కడో 5 కిలోమీటర్లు ఆపేసి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా వీలైనంత తొందరగా దర్శనాలు చేసి వాళ్ళకి బయటకు పంపించాలి. వాళ్ళకి టాయిలెట్స్ కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే భోజనాల సదుపాయాలు కానీ ఇవన్నీ కల్పించడానికి మేము అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాం. నగరంలో కూడా చాలా చూస్తుంటే మార్పులన్నీ కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ వెడల్పు చేస్తున్నారు. మధ్యలో ఫౌంటైన్లు వచ్చాయి, మొక్కలన్నీ కూడా. కొన్ని జంక్షన్స్ డెవలప్ చేసాము. అలాగే రోడ్స్ ఇంకా వెడల్పు చేసి ఏవైనా ఆక్రమణలు ఉంటే తొలగించాము. అలాగే సెంటర్ లైటింగ్ ఇంకా ఇల్యూమినేషన్ పెంచాం. అదే కాకుండా ఈ 3 రోజుల కోసం పెద్ద ఎత్తున లైటింగ్ గుడికి కానీ అన్ని వీధులకి కట్టడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని చూడాలి. ఎందుకంటే ఈ ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి స్వామి, ప్రపంచంలో ఏకైక పూజలు అందుకుంటున్న అతి పురాతనమైనటువంటి సూర్యనారాయణ స్వామి వారు ఇక్కడే వెలవడం ఇది ఇక్కడ గొప్పతనం. సాక్షాత్తు దేవేంద్రుడే ఇక్కడికి వచ్చి దీన్ని స్థాపించాడని దీని తాలూకా హిస్టరీ ఉంది. సో దీంతో పాటుగా మేము ఇక్కడ పర్యాటకం కూడా అలాగే ఆకర్షించడానికి పిలిగ్రిమ్ సెంటర్గా చేయడానికి కోసం ఆ 3 రోజులు హెలికాప్టర్ని టూరిజం హెలికాప్టర్గా పెట్టి పాసింజర్స్కి ఆహ్లాదం కలిగించడం, అలాగే లేజర్ షో ఇక్కడ శ్రీకాకుళం సంస్కృతి సాంప్రదాయాలు గుడి హిస్టరీకి సంబంధించి లేజర్ షో ఒకటి ఇవ్వడం, డే అండ్ నైట్ జంక్షన్ నుండి అరసవిల్లు వరకు శ్రీకాకుళంకి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాల కళలకు సంబంధించి పెద్ద శోభాయాత్ర తీసుకురావడం. అదే కాకుండా ఇక్కడ సామూహిక సూర్య నమస్కారాలు 2వ తారీఖున 7 గంటల నుండి 8 గంటల 80 ఫీట్ రోడ్లో ఒక 5,000 మందితో సూర్య నమస్కారాలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ 3 రోజులు చేపట్టడం జరిగింది. ఈసారి రథసప్తమి వేడుకలు అనేది నా భూతో నా భవిష్యత్తు లాగా ఉంటుందనేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. విఐపీలకు అలాగే డోనర్ పాస్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనాలు జరిగే పరిస్థితి ఉండేది గతంలోని. ఈసారి సాధారణ భక్తులకి ఏమన్నా ఫ్రీగా దర్శనం అయ్యే అవకాశం ఉందా ఏంటి? ఇప్పుడు ఫ్రీ పాసెస్ తీసేసాం. డోనర్స్కి మాత్రమే ఫ్రీగా ఇస్తాం. డోనర్స్కి కూడా టైం స్లాట్ ఇచ్చాం. 1 గంట నుండి మార్నింగ్ 6 వరకే డోనర్స్ అందరు రావాల్సిందే. విఐపి పాసులని ఇస్తున్నాం. వాళ్ళు 6 గంటల నుండి కొంత టైం ఇస్తాం. ఆ టైంలో వాళ్ళు చేసుకోవాలి. వివిఐపీస్ ఓన్లీ ఎస్పెషల్లీ మరీ ఇంపార్టెంట్ వాళ్ళకే అతి తక్కువ మందికే అలౌ చేసి అదొకటి ఇస్తున్నాం.